శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత చర్చలో మన ప్రీవియస్ ఎపిసోడ్లో రెపర్టోరీ అంటే ఏమిటి, అసలు ఈ రూబ్రిక్స్ అనగానేమి, అలాగే వివిధ రకాల రెపర్టోరీలు, వాటి ప్రాథమిక పాత్ర గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. అవునవును. రెపర్టోరీ అనే ఒక ఇండెక్స్ మనకు మెటీరియా మెడికా అనే మహాసముద్రంలో ఎలా దారి చూపుతుందో మాట్లాడుకున్నాం. కరెక్ట్. అయితే ఈరోజు మనం ఆ పుస్తకాన్ని లేదా ఆ నాలెడ్జ్ని క్లినిక్లో ప్రాక్టికల్గా ఎలా వాడాలో డీప్ డైవ్ చేయబోతున్నాం. అంటే ఒక పేషెంట్ చెప్పే లక్షణాలను సిస్టమాటిక్గా రూబ్రిక్స్గా ఎలా మార్చాలి, అసలైన మందును ఎలా కనుక్కోవాలి అనే ఆచరణాత్మక విధానాన్ని, అదే ప్రాక్టికల్ రెపర్టోరైజేషన్ని మీ దగ్గర నేర్చుకోబోతున్నాం. తప్పకుండా. ఇది చాలా అత్యంత కీలకమైన అంశం. ఇక్కడ మనం మొదటగా చాలా బలంగా మనసులో నాటుకోవాల్సిన విషయం ఒకటుంది. చూడండి, రెపర్టోరీ అనేది ఒక ప్రిస్క్రిప్షన్ మెషిన్ కాదు. అంటే జస్ట్ లక్షణాలు ఫీడ్ చేయగానే మందు బయటకొచ్చేసే యంత్రం కాదు అంటారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. చాలామంది కొత్తవాళ్లు చేసే పొరపాటిదే. పేషెంట్ లక్షణాలు చెప్పగానే ఒక మెకానిక్ లాగా రిపర్టరీలో వెతికి మందు ఇచ్చేయడం అనేది హోమియోపతి కాదు. ఇందులో ఎప్పుడూ డాక్టర్ ఆలోచనా విధానం, అంటే ఫిజీషియన్ థింకింగ్ అనేది ప్రథమ స్థానంలో ఉండాలి. ఫిజీషియన్ థింకింగ్, పర్ఫెక్ట్. ప్రిస్క్రిప్షన్ మెషిన్ కాదు అని మీరన్నప్పుడు నాకొక ఆలోచన వస్తోంది. అంటే ప్రాక్టికల్ రిపర్టలైజేషన్ అంటే పేషెంట్ చెప్పే సాధారణ భాషను హోమియోపతిక్ రూబ్రిక్స్గా మార్చడమే కదా? అవును. మరి ఇది ఒక భాషలోని వాక్యాన్ని, ఉదాహరణకు మనం గూగుల్ ట్రాన్స్లేట్ వాడతాం కదా, అలా ఒక భాష నుంచి వేరే భాషలోకి మార్చినంత మెకానికల్గా ఉంటుందా? అంటే పేషెంట్ నాకు కడుపు నొప్పి అని చెప్పగానే రిపర్టరీలో నేరుగా అబ్డామిన్ పెయిన్ అని వెతికేయడమేనా? మీరు అడిగిన ఈ గూగుల్ ట్రాన్స్లేట్ పోలిక చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది బిగినర్స్ సరిగ్గా ఇక్కడే తప్పు చేస్తారు. పదానువాదం వేరు, భావానువాదం వేరు కదా. గూగుల్ ట్రాన్స్లేట్ లాగా మెకానికల్గా ప్రతి పదాన్ని మార్చుకుంటూ పోతే అసలు పేషెంట్లోని సెంట్రల్ డిస్టర్బెన్స్, అంటే ఆ మూల వేదన ఏమిటో మనం ఎప్పటికీ పట్టుకోలేము. ఓహో, అంటే కడుపు నొప్పి అనేది జస్ట్ ఒక పైకి కనిపించే సిమ్టమ్ మాత్రమే అంటారా? అంతే కదా. కడుపు నొప్పి అనేది కేవలం బయటకు మొత్తుకుంటున్న ఒక అలారం మాత్రమే. లోపల జరుగుతున్న అసలైన అల్లకల్లోలం వేరే ఉంటుంది. సో పేషెంట్ యొక్క టొటాలిటీని అర్థం చేసుకుని దానికి ప్రతిరూపమైన మందుని ఎంచుకునే ఒక అత్యున్నత కళాత్మక ప్రక్రియే ఈ రిపర్టరైజేషన్. వావ్, ఒక ఆర్టన్మాట. ఖచ్చితంగా. దీనికి పునాది ఎక్కడుందంటే సాక్షాత్తు డాక్టర్ హానీమాన్ రచించిన ఆర్గన్ ఆఫ్ మెడిసిన్లోనే ఉంది. ప్రధానంగా ఒక 3 అఫోరిజమ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటవి? ఆ సూత్రాలు ఎలా దారి చూపుతాయి మనకు? మొదటిది అఫోరిజం 3. ఇది ఒక ఫిజీషియన్కు ఉండాల్సిన సమగ్రమైన జ్ఞానం గురించి చెప్తుంది. అంటే ఆ రోగిలో ఏది సవరించబడాలి, దీన్నే మనం వ్యాధి జ్ఞానం అంటాం. అలాగే మందులలో ఏ స్వభావం దాగి ఉంది, ఇది మందుల జ్ఞానం. రైట్. ఆ తర్వాత ఆ మందును ఈ నిర్దిష్టమైన రోగికి ఎలా అన్వయించాలే అనే అప్లికేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. ఎస్. ఈ స్పష్టత డాక్టర్కి ఉండాలని అఫోరిజం 3 నిర్దేశిస్తుంది. ఇక రెండవది అఫోరిజం 6. అఫోరిజం 6 అంటే అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ గురించే కదా? అవునవును. అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా పేషెంటును గమనించడం. ఇది ప్రతి హోమియోపతి డాక్టర్కి ఒక మానసిక కవచం లాంటిది. ఇక్కడ నేను కొంచెం ఆగుతాను. ఎందుకంటే అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ అనగానే చాలామంది డాక్టర్లు సరే నేను ఓపెన్ మైండ్తోనే ఉన్నాను కదా, నాకేం బయాస్ లేదు అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా క్లినిక్లో ఒక వైద్యుడికి ఈ పక్షపాతం ఎలా వస్తుంది, అసలు అది ఎందుకంత డేంజర్? చాలా మంచి ప్రశ్న అడిగారు. క్లినికల్ బయాస్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పేషెంట్ వచ్చి తనకున్న గ్యాస్ట్రిక్ సమస్యలు, కోపం గురించి చెప్తున్నాడు అనుకుందాం. డాక్టర్ తనకున్న కొద్దిపాటి అనుభవంతో మొదటి 2 నిమిషాల్లోనే ఓహో ఇది పక్కా నక్స్వామికా కేసు అని తన మనసులో ఫిక్స్ అయిపోతాడు. ఓకే, ముందే ఒక కంక్లూజన్కే వచ్చేస్తాడనమాట. ఎగ్జాక్ట్లీ. ఇక అక్కడుండి ఆ డాక్టర్ మెథడ్ ఎలా పనిచేస్తుందంటే పేషెంట్ చెబుతున్న లక్షణాల్లో కేవలం నక్స్వామికాకు సరిపోయే వాటిని మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ ఆ పేషెంట్ పల్సటిల్లాకు సంబంధించిన లక్షణాలు చెబుతున్నా లేదా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఆ డాక్టర్ బ్రెయిన్ వాటిని ఫిల్టర్ చేసి పక్కన పడేస్తుంది. మై గాడ్,
అంటే తాను ముందే అనుకున్న మందుకు తగ్గట్టుగా లక్షణాలను వక్రీకరిస్తున్నాడనమాట. అంతే కదా. అందుకే హానిమాన్ అఫోరిజం 6 ద్వారా ముందే ఈ హెచ్చరిక చేశారు. ముందే ఒక మందును మనసులో అనుకొని దానికి సరిపోయేలా రిపర్టరీలో రూబ్రిక్స్ వెతకడం రిపర్టరైజేషన్ అనిపించుకోదు. నిజంగా. అంటే ఈ ఎఫారిజం 6 అనేది కేవలం ఒక నైతిక సూత్రం మాత్రమే కాదు. అది మన సొంత అహాన్ని, మన మెదడు చేసే మోసాన్ని అడ్డుకునే ఒక సైకలాజికల్ సేఫ్గార్డ్ అన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇక మూడవది ఎఫారిజం 153. ఇక్కడే మనకు అసలైన దారి దొరుకుతుంది. పేషెంట్ చెప్పే 100 లక్షణాలకు సమానమైన విలువ ఉండదు. అంటే అన్నిటినీ సమానంగా చూడకూడదు అంటారా? ఖచ్చితంగా చూడకూడదు. అందరికీ వచ్చే సాధారణ లక్షణాల వల్ల, అంటే కామన్ సిమ్టమ్స్ వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. మనం వెతకాల్సింది పీక్యూఆర్ఎస్ లక్షణాలు. పీక్యూఆర్ఎస్ అంటే పెక్యూలియర్, క్వీర్, రేర్ అండ్ స్ట్రేంజ్ కదా? అవును. విలక్షణమైన, విచిత్రమైన, అరుదైన మరియు వింతైన లక్షణాలు. వీటినే మనం క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటాము. ఇవి మాత్రమే ఒక రోగిని ఇంకో రోగి నుండి వేరుచేసి అసలైన మందువైపు నడిపిస్తాయి. ఈ పీక్యూఆర్ఎస్ లక్షణాల గురించి మీరు చెబుతుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. చెప్పండి. మనం ఒక 1000 ముక్కల పజిల్ సాల్వ్ చేస్తున్నాం అనుకుందాం. అందులో ఒక పెద్ద పచ్చని చెట్టు బొమ్మ ఉంది. నేను పజిల్ ముక్కల్లో కేవలం ఆకుపచ్చ రంగు ఉన్న ముక్కలు వెతికితే నాకు 100 ముక్కలు దొరుకుతాయి. పజిల్ ఎప్పటికీ పూర్తి కాదుగదా. అవును. ఇక్కడ వ్యాధి పేరు ఉదాహరణకు జ్వరం అనుకోండి. అది ఆ ఆకుపచ్చ రంగులాంటిది. కానీ నేను వెతకాల్సింది ఆ పజిల్ అంచులు, అంటే ఎడ్జ్ పీసెస్, లేదా ఒక చిన్న విచిత్రమైన వంపున్న ముక్క. ఆ విచిత్రమైన ముక్కే ఈ పీక్యూఆర్ఎస్ లక్షణమన్నమాట. అది దొరికితేనే మొత్తం చిత్రం, అంటే ఆ టోటాలిటీ స్పష్టమవుతుంది కదా. వావ్! మీరు చెప్పిన ఈ పజిల్ ఉదాహరణ 100% సరైనది. ఆ ఎడ్జ్ పీసెస్ను వెతికి పట్టుకోవడమే మన ప్రాక్టికల్ రిపర్టరైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్యూ. సరే, ఇదంతా బావుంది, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఊహించుకుందాం. ఒక కొత్త విద్యార్థి ఉన్నాడు. పేషెంట్ తన లక్షణాలన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ముందు ఒక పెద్ద రిపోర్టేరీ పుస్తకముంది చేతిలో. పేషెంట్ చెప్పిన లక్షణాల పేపరుంది. ఆ పుస్తకం సైజు చూస్తేనే భయమేస్తుంది కదా. ఈ ప్రక్రియ అసలు ఎక్కడి నుండి మొదలవుతుంది? ఒక మెకానికల్ లిస్ట్లా కాకుండా దీని వెనుక ఉన్న ఫ్లోని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా వివరిస్తారా? ఖచ్చితంగా. ఇదొక అందమైన ఫ్లో అండి. దీన్ని మనం ఒక 6-7 దశల ప్రయాణంగా చూద్దాం. మొదటి అడుగు కేస్ టేకింగ్. పేషెంట్ చెప్పే ప్రతిదీ వాళ్ల మాటలు, హావభావాలతో సహా శ్రద్ధగా వినడం. ఇక్కడ పేషెంట్ తన బాధను ఒక స్టోరీలా చెబుతాడు. రైట్. అంటే మనం జస్ట్ రికార్డ్ చేసుకుంటాం. అవును. ఆ తర్వాత రెండవ అడుగు సిమ్టమ్ ఇవాల్యుయేషన్. అంటే ఆ వచ్చిన సమాచారంలో ఏవి సాధారణ లక్షణాలు, ఏవి మనకు కావలసిన ఎడ్జ్ పీసెస్ అని మనసులో వడపోసుకోవడం. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి గట్టిగా కొడుతున్నట్లున్న తలనొప్పి అంటే థ్రోబింగ్ హెడేక్ అని చెబుతే ముందు ఆ లక్షణాన్ని ప్రాసెస్ చేయడం మొదలు పెడతామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మూడవ అడుగు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఎంపిక. ఇందాక మనం అనుకున్న పీక్యూఆర్ఎస్ లక్షణాలను ఒక పక్కకు తీయడం. ఇక నాలుగవ అడుగు, ఇది అత్యంత కీలకమైనది. దీన్నే రూబ్రిక్ సెలెక్షన్ అంటారు. ఇక్కడే కదా మనం పేషెంట్ భాషను రిపర్టరీ భాషలోకి మారుస్తాము. అవును. రోగి చెప్పిన వాడుక భాషను ఒక ఖచ్చితమైన రూబ్రిక్గా అనువదిస్తాం. ఆ తర్వాత ఐదవ అడుగులో ఇలా ఎంచుకున్న రూబ్రిక్స్ అన్నింటినీ కలిపితే మనకొక రెమెడీ గ్రూప్ వస్తుంది. అంటే మన ముందు ఒక 10 మందుల జాబితా తయారవుతుంది. జాబితా వచ్చేసింది. ఇక్కడే చాలామంది చేసే తప్పు ఆ జాబితాలో మొదటి మందు ఇచ్చేయడం కదా. పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. అది అత్యంత ప్రమాదకరం. ఎక్కువ పాయింట్లొచ్చాయి కదా అని మొదటి మందు ఇచ్చేయకూడదు. అందుకే 6వ అడుగు మెటీరియా మెడికా కన్ఫర్మేషన్. రిపెట్టరీ ఇచ్చిన ఆ 10 మందులను మెటీరియా మెడికాలో చదివి పేషెంట్ టోటాలిటీకి ఏది సరిగ్గా అతుకుతుందో నిర్ధారించుకోవాలి. ఓకే, ఫైనల్ కన్ఫర్మేషన్ అన్నమాట. అవును. అప్పుడు ఆఖరి అడుగు ఫైనల్ రెమెడీ, ఆ ఒక్క మందులు నిర్ణయించడం. చూసారా, ఇది పేషెంట్ మాట నుండి అసలైన మందు వరకు సాగే ఒక లాజికల్ జర్నీ. చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఈ జర్నీలో మీరు లక్షణాల ఎంపిక గురించి చెప్పారు కదా. ఒక డౌట్. కేవలం పాథాలజీ లక్షణాలు అంటే అల్సర్, ట్యూమర్ లేదా జస్ట్ ఇన్ఫెక్షన్ లాంటివి తీసుకుంటే మందు ఎందుకు రాదు? అసలు లక్షణాలను ఎలా కేటగరైజ్ చేయాలి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ రూల్ ఒకటుంది. హోమియోపతిలో మనం వ్యాధిని కాదు, వ్యాధిగ్రస్తుడైన మనిషిని ట్రీట్ చేస్తున్నాం కదా.
వ్యాధి లక్షణాలు శరీరంలో ఒక భాగంలో ఉంటాయి, కానీ దాన్ని అనుభవిస్తున్న మనిషి వేరు. అందుకే మనం హోలిస్టిక్గా చూడాలి. ఇందులో ముఖ్యంగా 4 కేటగిరీలుంటాయి. ఏంటవి? మొదటిది మెంటల్ జనరల్స్, అంటే రోగి యొక్క మానసిక స్థితి. పేషెంట్ కోపంగా ఉన్నాడా, ఏడుస్తున్నాడా, భయంగా ఉందా అనేది. రెండవది ఫిజికల్ జనరల్స్, అంటే రోగికి దాహం ఎలా ఉంది, ఆకలి ఎలా ఉంది, చలి పడుతుందా లేదా, వేడి పడుతుందా లాంటివి. ఓహో, అంటే ఇవి పర్టికులర్ పార్ట్కి కాకుండా మొత్తం శరీరానికి, అంటే యాజ్ అ హోల్ పర్సన్కి సంబంధించినవి అన్నమాట. అవును. ఇక మూడవ కేటగిరీ, ఇందాక మీరు ఎడ్జ్ పీసెస్ అన్నారు కదా, అవే మోడాలిటీస్. వ్యాధి ఎప్పుడు ఎక్కువవుతుంది అంటే అగ్రవేషన్, ఎప్పుడు తగ్గుతుంది అంటే అమిలియోరేషన్ అనేది అత్యంత కీలకం. మోడాలిటీస్. మరి నాలుగవది కాంకమిటెంట్స్, అంటే ప్రధాన సమస్యతో పాటు ఎలాంటి సంబంధం లేకుండా వచ్చే ఇతర లక్షణాలు. ఉదాహరణకు, తలనొప్పి వచ్చినప్పుడల్లా పేషెంట్కి కాలిలో నొప్పి రావడం. అవునా? తలనొప్పికి కాలినొప్పికి సంబంధం లేదు కదా? అదే కదా మ్యాజిక్. పాథాలజీకి కాలినొప్పికి అసలు సంబంధం లేదు, కానీ హోమియోపతిలో అదే అసలైన దారి చూపే లక్షణమవుతుంది. దాన్నే గైడింగ్ సిమ్టమ్ అంటాం. డాక్టర్ కింట్ చెప్పినట్లుగా ఒక మొడాలిటీని సిమ్టంతో ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఒక మొడాలిటీ అనేది సిమ్టమ్ కన్నా పవర్ఫుల్ అంటారా? ఖచ్చితంగా. నొప్పి అనేది సాధారణ లక్షణం, కానీ ఆ నొప్పి వాతావరణం మారితే ఎక్కువవుతోందా లేదా కదిలితే తగ్గుతుందా అనేది అసలైన మొడాలిటీ. థియరీ పరంగా ఇదే అద్భుతంగా ఉందండి. కానీ దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక అక్యూట్ కేస్ ఉదాహరణ తీసుకుందాం. ఎవరో ఒక పేషెంట్ తీవ్రమైన జ్వరంతో వచ్చాడనుకుందాం. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సరే, ఒక స్పష్టమైన చిత్రం గీద్దాం. ఒక వ్యక్తి నిన్న సాయంత్రం వానలో తడిశాడు. అర్ధరాత్రి దాటాక విపరీతమైన జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. బాగా దాహంగా ఉంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విచిత్రమైన విషయమేంటంటే, ఆ పేషెంటు మంచం మీద అస్సలు నిలకడగా పడుకోలేకపోతున్నాడు. రెస్ట్లెస్గా ఉన్నాడనమాట. అవును, నిరంతరం కదులుతూనే ఉన్నాడు, ఇటువటు పొర్లుతున్నాడు. వాళ్ళావిడ వచ్చి, ఏమండీ, ఒక్క నిమిషం కదలకుండా పడుకోవచ్చు కదా అంటే, లేదే, నేను కదులుతుంటేనే ఈ నొప్పులు కొద్దిగా భరించగలిగేలా ఉన్నాయి అంటున్నాడు. అంటే బెటర్ బై మోషన్. ఏమాత్రం రెస్ట్ తీసుకున్నా అంటే వర్స్ ఆన్ రెస్టింగ్, ప్రాణం పోతున్నట్లు నొప్పిగా ఉంది అంటున్నాడు. అని అన్నింటికంటే ముఖ్యంగా కదులుతుంటే బాగుండటం, రెస్ట్ తీసుకుంటే ఎక్కువవటం అనేది ప్రధానమైన మోడాలిటీ అవుతుంది కదా? పర్ఫెక్ట్, సరిగ్గా పట్టుకున్నారు. ఆ మోడాలిటీనే ఆ కేసులో క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు ఈ లక్షణాలన్నింటినీ రిపటరీలో రూబ్రిక్స్గా తీసుకుంటే మనకు స్పష్టంగా రస్పాక్స్ అనే మందు వస్తుంది. అప్పుడు రస్టాక్స్ 200 ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. వావ్, భలే చెప్పారు. మరి అదే జ్వరంలో ఉండి పేషెంట్ వేరేలా ప్రవర్తిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? అదే ఇక్కడ హోమియోపతి బ్యూటీ. జ్వరం అదే, కీళ్ల నొప్పులు అవే. కానీ ఈ రెండవ పేషెంట్ ఎలా ఉన్నాడంటే, మంచం మీద ఒక రాయిలాగా కదలకుండా పడుకునున్నాడు. ఎవరైనా పొరపాటున మంచం కదిపినా లేదా తను కొద్దిగా చేయి కదిపినా నొప్పులు భరించలేక కేకలు వేస్తున్నాడు. అంటే కొంచెం కదిలినా నొప్పి ఎక్కువవుతోంది. వర్స్ బై స్లైట్ మోషన్ అంటారు కదా దాన్ని. అవును, కదలిక వల్ల తీవ్రమవుతోంది, పూర్తి విశ్రాంతి వల్ల ఉపశమనం కలుగుతుంది. అంటే బెటర్ బై అబ్సొల్యూట్ రెస్ట్. ఇక్కడ ఈ రూబ్రిక్స్ తీస్తే మనకు బ్రయోనియా అనే మందొస్తుంది. చూసారా, పాథాలజీ ఒకటే అయినా, జ్వరం నొప్పులు కామనే అయినా, రోగి అనుభవించే తీరు, ఆ మొడాలిటీ ఆధారంగా మందు పూర్తిగా ఎలా మారిపోయిందో. ఎంత అద్భుతమైన ఉదాహరణండి. ఒక పేషెంట్ ఏమో నిరంతరం కదులుతున్నాడు, ఇంకో పేషెంట్ కదిలితే ఏడుస్తున్నాడు. ఈ చిన్న తేడాను పట్టించుకోకుండా కేవలం జ్వరానికి మందు ఇస్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. 100కి 100 పాళ్ళు ఫెయిల్ అవుతుంది. సరే, అక్యూట్ కేసులో లక్షణాలు ఇంత బలంగా కనిపిస్తాయి, ఇమ్మీడియట్గా తెలిసిపోతాయి. మరి క్రానిక్ కేస్ అంటే దీర్ఘకాలిక సమస్యల విషయంలో ఈ రిపట్రైజేషన్ ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఎన్నో ఏళ్లుగా క్రానిక్ హెడేక్తో, దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడుతున్నాడనుకుందాం. క్రానిక్ కేసులో సవాలేమిటంటే అండి, పేషెంట్ ఆ వ్యాధితో పాటు బతకడం అలవాటు చేసేసుకుంటాడు. ఇక్కడ కేవలం ఆ తలనొప్పిని మాత్రమే చూస్తే పనికిరాదు. ఆ మనిషి యొక్క పూర్తి చిత్రాన్ని తీసుకోవాలి. అంటే తలనొప్పితో పాటు ఇంకేం చూడాలి మనం? తలనొప్పితో పాటు అతనికి దీర్ఘకాలిక మలబద్ధకం ఉందేమో చూడాలి, కాన్స్టిపేషన్ ఉందేమో. అలాగే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? విపరీతమైన చిరాకు, ఇరిటబిలిటీ, ప్రతి చిన్నదానికి కోపం రావటం,
అలాగే వ్యాపారంలో ఎప్పుడూ టెన్షన్ పడటం, శారీరకంగా అతనికి చలి అస్సలు పడకపోవటం చిల్లీ పేషెంట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ అతని మెంటల్ మరియు ఫిజికల్ జనరల్స్. ఓకే, అవన్నీ కలుపుకోవాలి. అవును. ఈ కేసులో తలనొప్పి, మలబద్ధకం, మానసిక ఒత్తిడి, చలి పడకపోవటం ఈ లక్షణాలన్నింటినీ రూబ్రిక్స్గా మార్చి స్టెప్ బై స్టెప్ రెపిటరైజేషన్ చెయ్యాలి. అప్పుడు బహుశా నక్స్వామికా లాంటి మందు సూచించబడవచ్చు. ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోందండి. నేనొక రోగిని అనుకుందాం. నేను మీ దగ్గరకు కేవలం నా తలనొప్పి తగ్గించుకోవడానికి వచ్చాను. మీరు నా వ్యాపారం ఎలా ఉంది, నాకు కోపం ఎప్పుడొస్తోంది, నేను చలికి వణుకుతున్నానా అని అడిగితే నాకు చాలా వింతగా అనిపిస్తుంది కదా. ఆహా, అనిపిస్తుంది. ఏంటి డాక్టర్ గారు, తలనొప్పికి మందడుగుతే నా బిజినెస్ అకౌంట్స్ అడుగుతున్నారని నాకు కన్ఫ్యూజన్ రాదా? క్లినిక్లో దీన్ని వైద్యులు అసలు ఎలా డీల్ చేయాలి? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. కొత్తగా ప్రాక్టీస్ చేసే వైద్యులు చాలా తరచుగా ఎదుర్కొనే సవాలు కూడా ఇదే. ఇక్కడే వైద్యుడి కమ్యూనికేషన్ స్కిల్స్ బయటపడాలి. రోగికి మనం వ్యాధిని కాదు, మనిషిని ట్రీట్ చేస్తున్నాం అనే ఫిలాసఫీని చాలా మృదువుగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అంటే వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయాలి? చూడండి, మీకు శరీరంలోని ప్రతి అవయవం, మీ మనసు అన్నీ ఒకదానికొకటి ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి. మీ తలనొప్పి అనేది ఆకాశం నుండి ఊడిపడలేదు. దానికి కారణం మీ మానసిక ఒత్తిడి కావచ్చు, లేదా మీ జీర్ణకోశ సమస్య కావచ్చు అని వాళ్ళకి వివరించాలి. రైట్, మూల కారణం ఎక్కడో ఉందని చెప్పాలన్నమాట. అవును. మన మందు మీ తలనొప్పిని కేవలం అణచివేయడం కోసం కాదు, అంటే సప్రెషన్ కోసం కాదు. మీలోని మూలవేదనను సరిచేసి శాశ్వత పరిష్కారమివ్వాలి కదా. అందుకే మీ శరీరం గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఈ వివరాలు అడుగుతున్నాను అని వాళ్లకు నమ్మకం కలిగించాలి. చాలా చక్కగా వివరించారు. పేషెంట్కు ఆ నమ్మకం కలిగితే వాళ్లే ఒక పుస్తకంలా తెరుచుకుంటారు కదా. ఖచ్చితంగా. అయితే ఈ రూబ్రిక్స్ ఎంచుకునే ప్రక్రియలో కొత్తగా నేర్చుకునేవారు సాధారణంగా ఎలాంటి తప్పులు చేస్తుంటారు, ఏ ఉచ్చుల్లో పడిపోతుంటారు అంటారు? వాళ్ళు ప్రధానంగా చేసే మొదటి తప్పు పేషెంట్ చెప్పిన ప్రతి చిన్న కామన్ విషయాన్ని రూబ్రిక్గా తీసుకోవటం. ఒక కేసులో 30-40 రూబ్రిక్స్ తీసుకోవటం వల్ల అసలైన మందు మరుగున పడిపోతుంది. దాన్నే టూ మెనీ రూబ్రిక్స్ అంటారు. ఓహో, ఎక్కువ రూబ్రిక్స్ తీసుకోకూడదు. అవును. రెండవది అస్పష్టమైన, అంటే వేగ్ రూబ్రిక్స్ ఎంచుకోవడం. ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైనదేంటంటే మొడాలిటీస్ని పూర్తిగా వదిలేసి కేవలం పాథాలజీ లేదా వ్యాధి పేరుపైన ఆధారపడటం. అంటే కేవలం డిసీజ్ పేరు చూసి మందు ఇవ్వడం. అవును. ఉదాహరణకు లివర్ సిర్రోసిస్ అనగానే దానికి సంబంధించిన ఒక 10 మందుల చుట్టూనే తిరగడం. దీనివల్ల క్లినికల్గా రోగికి ఎలాంటి ప్రయోజనం ఉండదు, పైగా ప్రమాదం కూడా. మీరు ఈ తప్పుల గురించి చెప్తుంటే నాకు విషయం గుర్తొస్తోంది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం కదా. రాడార్, హోమ్పాస్ లాంటి అద్భుతమైన డిజిటల్ సాఫ్ట్వేర్లు మన చేతుల్లోనే ఉన్నాయి కదా. మరి నేనెందుకు కష్టపడాలి? పేషెంట్ చెప్పినవన్నీ సాఫ్ట్వేర్లో ఫీడ్ చేస్తే ఆ తప్పులను అదే ఆటోమేటిక్గా సరిదిద్ది కరెక్ట్ మందిపలేదా? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే. డిజిటల్ టూల్స్ లేదా రిపర్టరీ సాఫ్ట్వేర్లు అనేవి కేవలం సమాచారాన్ని వేగంగా ఆర్గనైజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే అవి మందులు డిసైడ్ చెయ్యలేవా? చెయ్యలేవు. లక్షల కొద్ది లక్షణాలను మనం మెదడులో పెట్టుకోలేం కాబట్టి ఆ సాఫ్ట్వేర్స్ సెకండ్ల వ్యవధిలో వెతికిపెట్టి మన సమయాన్ని ఆదా చేస్తాయి అంతే. కానీ క్లినికల్ జడ్జ్మెంట్ అనేది ఎప్పటికీ ఆ కుర్చీలో కూర్చున్న వైద్యుడిదే. నిజమే. ఏ లక్షణం ముఖ్యం, పేషెంట్ ఆ మాట అన్నప్పుడు వాళ్ళ కళ్లలో ఉన్న భయమేమిటి అనేది సాఫ్ట్వేర్కు తెలియదు కదా. సాఫ్ట్వేర్కు మనిషి మనసు చదవడం రాడు. సాఫ్ట్వేర్ నాకు ఒక చార్ట్ ఇచ్చింది. అందులో సల్ఫర్ అనే మందుకు 15 పాయింట్లొచ్చాయి, లైకోపోడియంకు 12 పాయింట్లొచ్చాయి. నేను దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోయి 15 పాయింట్లొచ్చిన సల్ఫర్ పేషెంట్కి ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? అక్కడే అసలైన ప్రమాదం జరుగుతుందండి. అది ప్యూర్ మెకానికల్ ప్రిస్క్రిప్షన్ అవుతుంది. ఇక్కడొక బంగారు సూత్రముంది, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రిపెటరీ సజెస్ట్, మెటీరియా మెడికా కన్ఫర్మ్స్. రిపర్టోరీ సజెస్ట్, మెటీరియా మెడికా కన్ఫర్మ్స్. అవును. రిపెటరీ కేవలం దారి చూపిస్తుంది, కొన్ని మందుల జాబితాను మన ముందుంచుతుంది. కానీ అందులో ఏది సరైనదో నిర్ధారించే శక్తి, ఆ హక్కు కేవలం మెటీరియా మెడికాకి మాత్రమే ఉంది. మీరు చెప్పిన ఉదాహరణలో సల్ఫర్కు 15 పాయింట్లు రావచ్చు, కానీ పేషెంట్ టోటాలిటీకి, వాళ్ల మూల స్వభావానికి లైకోపోడియం సరిపోవచ్చు. ఓహో, పాయింట్స్ని బట్టి బ్లైండ్గా వెళ్లకూడదనమాట. మెళ్లకూడదు. ఆ జాబితాలోని మందులను మెటీరియా మెడికాలో చదివి ఆ మందు చిత్రం
పేషెంటుకు సరిపోతోందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. మెటీరియా మెడికా నిర్ధారణ లేకుండా మందివ్వడమంటే చీకట్లో బాణం వేయడమే. ఇది చాలా బలంగా నాటుకునే పాయింట్ అండి. రిపర్టరీ మనకు అడవిలో దారి చూపిస్తుంది కానీ మనం అసలైన గమ్యానికి చేరుకున్నామో లేదో చెప్పేది మెటీరియా మెడికా మాత్రమే. మరి ఇదంతా నేర్చుకోవాలి అనుకునే కొత్తవాళ్లకు, బిగినర్స్కు మీరిచ్చే ప్రాక్టికల్ స్ట్రాటజీ ఏమిటి? వాళ్ళు ఎక్కడ్నుండి మొదలుపెట్టాలి? మొదటగా క్యాన్సర్ లాంటి అతి సంక్లిష్టమైన పాథాలజీ కేసుల జోలికి ఇప్పుడే వెళ్లకుండా జ్వరాలు, తలనొప్పులు లాంటి సింపుల్ అక్యూట్ కేసులతో ప్రారంభించాలి. బేసిక్స్తో స్టార్ట్ చేయాలంటారు. అవును, 100 రూబ్రిక్స్ పట్టుకుని గందరగోళ పడకుండా తక్కువ కాని అత్యంత నమ్మకమైన ఫ్యూ రిలయబుల్ రూబ్రిక్స్ వాడడం నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం, ప్రతిరోజూ మెటీరియా మెడికా చదవడం ఒక యజ్ఞంలా అలవాటు చేసుకోవాలి. మెటీరియా మెడికా రోజు చదవాలి కదా? ఖచ్చితంగా. అప్పుడే మందుల ప్రాణ స్వభావం తెలుస్తుంది. అలాగే పేషెంట్ వాడే వాడుక భాషను క్రమక్రమంగా హోమియోపథిక్ రూబ్రిక్స్గా మార్చే నైపుణ్యాన్ని సాధన చేయాలి. డిఫరెంట్ మందులను క్లినికల్గా పోల్చి చూసుకోవడం నేర్చుకోవాలి. అంటే మీరు చెబుతున్నది వింటుంటే ఇదొక కంప్యూటర్ డాటా ఎంట్రీ లాంటి పని కాదు. ఇదొక కళాత్మకమైన ఆలోచనా విధానం. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ క్లినికల్ థింకింగ్ అని అర్థమవుతోంది. ఖచ్చితంగా అండి. మనం ముందే అనుకున్నట్లు గుడ్ రెపెటరైజేషన్ ఈజ్ నాట్ కంప్యూటర్ వర్క్. ఇది పేషెంట్ యొక్క ప్రత్యేకతను, ఆ ఇండివిడ్యువాలిటీని క్లినికల్గా అర్థం చేసుకునే ఒక ఉత్కృష్టమైన ప్రక్రియ. నిజమే. కేవలం పుస్తకాలు చదివితే రాదు కదా ఇది? రాదు. కేవలం థియరీ పుస్తకాలు చదివితే ఈ కళ అబ్బదు. జ్ఞానం మరియు అనుభవమున్న సీనియర్ వైద్యులతో కలిసి పనిచేయడం, వాళ్లు రోగితో ఎలా మాట్లాడుతున్నారు, లక్షణాలను ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అని గమనించడం ద్వారానే ఈ ఇంటిగ్రేటెడ్ క్లినికల్ థింకింగ్ అలవడుతుంది. నిజంగా ఈరోజు మన చర్చ రోగిని చూసే కోణాన్నే మార్చేసిందండి. వ్యాధి పేర్లకు మందులు వెతికే మెకానికల్ విధానం నుండి ఒక మనిషిలోని మూల వేదనను అర్థం చేసుకునే కళాత్మక ప్రయాణమే ఈ ప్రాక్టికల్ రిపోర్టరైజేషన్ అని చాలా స్పష్టమైంది. అవును. ఈ ప్రయాణంలో పేషెంట్ చెప్పిన ప్రతి చిన్న విషయము, ముఖ్యంగా ఆ విచిత్రమైన లక్షణాలు, అదే పీక్యూఆర్ఎస్ లక్షణాలు, ఒక ఆణిముత్యం లాంటివని తెలిసింది. వాటిని పట్టుకుని దాని సరైన రూబ్రిక్గా మార్చి మెటీరియా మెడికాతో నిర్ధారించినప్పుడే అసలైన స్వస్థత చేకూరుతుంది కదా? అంతేదదా. పేషెంట్ను కేవలం ఒక వ్యాధిలా కాకుండా ఒక సంపూర్ణమైన మనిషిలా చూడటమే హోమియోపతికున్న అతిపెద్ద బలం. ఆ బలాన్ని మనం ఈ పద్ధతుల ద్వారా సరిగ్గా వాడుకోవాలి. ఖచ్చితంగా. మనం ఇందాక పదే పదే అనుకున్నట్లుగా రిపర్టరీ ద్వారా మనకు కావలసిన మందుల జాబితాను ఎలా తీయాలో, లక్షణాలను ఎలా వడబోయాలో ఈరోజు నేర్చుకున్నాం. కానీ ఫైనల్గా ఆ మందును పేషెంట్కి ఇవ్వాలి అంటే దాన్ని నిర్ధారించేది మెటీరియా మెడికా. 100% నిజం. రిపర్టరీ సూచిస్తుంది, మెటీరియా మెడికా శాసిస్తుంది. అందుకే మన తదుపరి చర్చలో, అంటే మన నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ ప్రయాణంలో తర్వాతి అడుగు వేయబోతున్నాం. హోమియోపతిక్ మందుల స్వభావాన్ని మెటీరియా మెడికాలో ఎలా సరిగ్గా చదవాలి, అసలు ఆ మందుల వెనకున్న ప్రాణశక్తిని అక్షరాల్లో ఎలా అర్థం చేసుకోవాలి అనే అత్యంత ఆసక్తికరమైన అంశంపై లోతుగా డీప్ డైవ్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. అప్పటి వరకు ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సెంట్రల్ డిస్టర్బెన్స్ని పట్టుకునే కళను ప్రాక్టికల్గా ఎలా అన్వయించవచ్చో ఆలోచిస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.